పూర్ణతేజ మెటల్ డిపార్ట్మెంట్ ఏంటో చదువుతున్నాను. మెటల్ డిపార్ట్మెంట్లో మనం ఫస్ట్ వ్యాక్స్, గుగ్గిలము, నూనె 3 మిక్స్ చేస్తే మనకు మైనం అనేది వస్తుంది. ఏం నూనె అది? ఇది నువ్వుల నూనె. నువ్వుల నూనె కలిపితే మనకు అవన్నీ మిక్స్ అయ్యి మా గుగ్గిలం వ్యాక్స్ వస్తుంది. వ్యాక్స్ తర్వాత మనకు కావాల్సిన మెటీరియల్ మనం చేసుకుంటాం. అంటే ఇప్పుడు వినాయకుడు కావచ్చు, వెంకటేశ్వరుడు కావచ్చు, ఏ విగ్రహమైనా మనము తీసుకుంటాం. ఇవి మామూలుగా అయితే విరిగిపోతాయి. ఇవి అంతా మైనంతో చేసుకునేవి విరిగిపోతాయి, అందుకని ఇది ఇలా చేస్తాము. తర్వాత మోల్డ్ కట్టుకుంటాము. మోల్డ్ అంటే ఇప్పుడు ప్రాసెసింగ్లో వచ్చి నైస్ మన్ను అవన్నీ వస్తాయి మేడం. 3 లేయర్స్ మోల్డ్ కట్టుకుంటాము. ఆ తర్వాత కాలుస్తాం. మోల్డ్ని హీట్ చేశాక ఆ మైనం ఉంటుందిగా, ఇది తాళకట్టు. ఇక్కడ తాళకట్టులో నుంచి బయటకు వస్తుంది మైనం. మైనం అనేది బయటకు వచ్చిన దాకా ఇది ఒక ఎంటీ మౌల్డ్ అవుతుంది. ఎంటీ మౌల్డ్ అయిన తర్వాత మనకు కావాల్సిన లోహాలు, పంచలోహాలు కావచ్చు, వెండి, ఇత్తడి, బంగారు, రాగి ఏదైనా కావచ్చు, ఇలా శిల్పం అనేది మనకు తయారవుతుంది. తయారైన తర్వాత దాన్ని చెక్కి, రుద్ది, సివిల్ వేసి మళ్ళీ మనం డిజైన్ వర్క్ కోసం ఎక్కడ కనబడుతున్నాయిగా ఇలా డిజైన్లో కొట్టి అంతా ఇది చేశాక మనం యాసిడ్తో కడుగుతాం. మనం యాసిడ్, చింతపండు, కుంకుడికాయ వీటితో కడిగి మనం ఫినిషింగ్ ఇస్తాం. ఇవన్నీ మొత్తం అట్లనే కదా ప్రాసెస్. బ్యాక్స్ మోడల్లో చేసుకొని మళ్ళీ మనం మట్టి కట్టుకొని ఇలా రూపొందించుకుంటాం.